That's all. సోదర సోదరీమణులందరికీ నమస్కారం. ఈనాడు మనం స్పిరిచువల్ అనాటమీ, బుక్ రీడింగ్, ఇంగ్లీష్ టు తెలుగు 41వ సెషన్లో ఉన్నాం. మాస్టర్ గారి మధ్య గుజరాత్లో పర్యటిస్తూ, గుజరాతీలో మాట్లాడుతూ ఆయన సూరత్, తర్వాత నవసారి సిట్టింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. వీఆర్ ఆల్సో లక్కీ. ఆ సిట్టింగ్స్లో వీలైనన్ని మనం పాల్గొంటున్నాం. ఓకే, లాస్ట్ వీక్లో మనం ఒక 4-5 మినిట్స్ ఈ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లము, లేకపోతే ఇంటర్నెట్ ప్రాబ్లము, మధ్యలో అటువంటి ఇష్యూస్ వస్తున్నాయి. దాన్నంతా మనం దూసుకొని ముందుకెళ్తాం. ఇట్స్ ఆల్ ఓకే, ఇట్స్ ఆల్ మాన్ మేడ్. ఓకే, ఇప్పుడు మనం స్పిరిచువల్ అనాటమీలో అడుగుపెట్టేదానికి ముందరగా భగవద్గీతలోని శ్రద్ధాత్రయ విభాగ యోగం 17వ అధ్యాయం 14 శ్లోకం. అసలు శారీరక తపస్సు అంటే ఏంటి? ఆయన ఎంత బాగా చెప్తాడు అని అంటే, ఆస్టిరిటీ ఆఫ్ ది బాడీ, సింపుల్, ప్రాక్టికల్. భగవాను వాచ దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్య మహింసాచ శారీరం తప ఉచ్యతే అని అంటాడు. ఎంత బాగా చెప్తాడు. దేవ అని అంటే ది సుప్రీం లార్డ్. ఓకే, మనం చేరవలసిన అంతిమ స్థాయి అనుకుందాం. లేకపోతే ఫంక్షనరీస్ ఆఫ్ ది నేచర్, ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ. ద్విజ, బ్రాహ్మణులు అంటే ఎవరు? ద్విజ అంటే రెండవ జన్మ. ఎప్పుడైతే మనం గురువు దగ్గరికి వచ్చామో, మనం హృదయంలో భగవంతుని యొక్క తత్వం లేకి మనం వచ్చామో, సో ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేసి ముందుకెళ్తున్నారో అటువంటి అభ్యాసులంతా కూడా. ఓకే, గురు, ది సుప్రీం మాస్టర్, సమర్థ సద్గురు. ప్రాజ్ఞ అంటే పెద్దలు. పెద్దలు అంటే ఎవరు అని అంటే, అంత పెద్దగా చదువుకోకున్నా మనకు ఎన్నో సలహాలు ఇస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళు. పూజ్యం, పూజించుట, వాళ్ళను మనం గౌరవంగా చూసుకోవడం కూడా శారీరక తపస్సు. మరియు చెబుతూ, ఎప్పుడైతే మనం శౌచం, క్లీన్లీనెస్ అంటే బాహ్య, తర్వాత లోపల, ఆర్జవం అంటే సింప్లిసిటీ. నిజంగా చెప్పాలి అని అంటే అది ఎట్లా అంటే ఆబ్సెన్స్ ఆఫ్ హిపోక్రసీ. ఎప్పుడైతే వంచన లేకుండా ఉంటామో, ఇది మా కామన్, దట్స్ బిగ్ ఇష్యూ. బ్రహ్మచర్యం, ఎప్పుడు బ్రహ్మచర్యంలో అంటే నిరంతర స్మరణలో అనుకుందాం. అహింస అంటే తెలుసు, నాన్ వైలెన్స్. ఇవన్నీ కూడా శారీర అంటే ఆఫ్ ది బాడీ, శరీరానికి సంబంధించిన తపస్సు అని ఉచ్యతే, చెప్పబడును అని ఎంత బ్యూటిఫుల్ గా కృష్ణుడు చెప్తాడు అనేది చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? అత్యున్నతమైన మూలాన్ని, తర్వాత బ్రాహ్మణులను, సద్గురువును, పెద్దలను పూజించుటయు, దట్ ఈస్ నంబర్ 1. తర్వాత క్లీన్లీనెస్, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము,
అహింస, ఇవన్నీ ఎవరైతే చేస్తారో అది శారీరక తపస్సు, బాడీలీ ఆస్టిరిటీ అని అంటారు. వెన్ వర్షిప్ ఆఫ్ ది సుప్రీం సోర్స్, ది బ్రాహ్మిన్స్, ది స్పిరిచువల్ మాస్టర్, ది wise and the elders is done, that is number one. And also with the observance of cleanliness, simplicity, celibacy and non-violence, then the worship is declared as the austerity of the body. సో ఎంత బాగా చెప్తున్నారు అని అంటే, మనం శరీర మాధ్యం కలు ధర్మ శాసనం అంటాం కదా, కాబట్టి శరీరాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వీళ్ళందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి అని ఆయన చెప్తున్నారు. మనకంటే పెద్ద చదువుకోకపోయినా విఘ్నులు, ధర్మవ్యాధులు లాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు మన చుట్టూ, వాళ్ళందరికీ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది. నేను అనేది లేకుండా మనం ఈ విధంగా చేసుకుంటూ పోతే అది శారీరక తపస్సు అని పెద్ద ఆయన భగవాన్ శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఓకే, మనం ఇప్పుడు స్పిరిచువల్ అనాటమీలోకి వస్తాం. సో మనం ఇక్కడ చూస్తున్నాం ది 4 స్టేజెస్ ఆఫ్ ఫ్లవరింగ్ ఆఫ్ ఎ చక్ర. దేని గురించి మనం చర్చించుకుంటున్నాం కదా, చక్రాలు జాగృతం కావాలి అని అంటే గ్రంథి నుంచి కమలం వరకు మనకు 4 దశలు ఉన్నాయి అని చెప్తున్నారు. దీన్నే మనం చర్చించుకుంటూ పోతున్నాం. తర్వాత మనం ఏం చర్చించుకుంటాం, అరే నీ ధ్యానం ఎలా ఉంది, స్థితి ఎలా ఉంది అని అంటే, అది సముద్రాన్ని మనం ఏదో ఒక కప్పులో పెట్టినట్టుగా మనం చర్చించుకున్నాం. తర్వాత ఏం చర్చించుకున్నాం మనం, అరే స్థితి అంటే ఏంటి, స్థితి నుంచి ధ్యాన స్థితికి ఎలా వెళ్ళాలి అని అంటే ఆయన ఏమంటారు, స్థితి అనేది నిజంగా చెప్పాలి అని అంటే ధ్యానంలో మనం చివరిలో పొందే అనుభూతి, దాని గురించి ఎన్నో చెప్పారు. ఎప్పుడైతే మనం ధ్యానంలో కూర్చుంటే మన లోపల బందీగా ఉంటే ఆ ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఆ విధంగా ఉన్నత ఓజో శక్తిని మనం పొందుతాము. అది ఏం చేస్తుంది, మన లోపల స్థితులు, కండిషన్స్ ను డెవలప్ చేస్తుంది. దాని ద్వారా మనం మెడిటేటివ్ స్టేట్, ధ్యానావస్థకు మనం వెళ్తాము అని మనం తెలుసుకున్నాం. దాని గురించి ఎప్పుడైతే నీవు ధ్యానం అయిన తర్వాత ఎలా ఉండాలి, నీ స్థితిని ఎలా కాపాడుకోవాలి అనేది కూడా మనం చర్చించుకున్నాం. లేకపోతే చిల్లులు పడిన బకెట్ ఉంటుంది కదా, ఎట్లయితే నీళ్లు పోగొట్టుకుంటాయో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి రక్షించుకోవాలి, పోషించుకోవాలి అని కూడా మనం చర్చించుకున్నాం. తర్వాత ఇంకా ఏం చర్చించుకున్నాం, వర్క్ విత్ ఇట్, ఇది చర్చించుకున్నాం కదా. ఎప్పుడైతే ఆ స్థితి వస్తుందో పీస్ఫుల్ కండిషన్, యూ హ్యావ్ టు బి వర్కింగ్, అంటే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ దట్ ఈస్ నంబర్ 1. ఆ పీస్ఫుల్ కండిషన్ కోసం మనం పని చేయాలి కదా. తర్వాత ఏమంటాడు, వర్క్ విత్ ఇట్. ఆ పీస్ఫుల్ కండిషన్ మనం ఎప్పుడైతే త్రూ అవుట్ ది డే పెట్టుకోవాలంటే, వర్క్ విత్ అని అంటే ఏ ధ్యాన స్థితి పీస్ఫుల్ కండిషన్ మన లోపల వస్తుందో మనం బాహ్యంగా అన్ని పనుల్లో మనం ఉపయోగించుకోవాలి, మనం చర్చించుకున్నాం. అయితే స్థితి ఎప్పుడు వస్తుంది అని అంటాడంటే ఆఫ్టర్ ఏ డీప్ మెడిటేషన్. ఏదో ఊరికి అలా సాంకేతికంగా కాకుండా ప్రగాఢంగా మనం లోపలికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనం స్థితి వస్తుంది. అంతేకాకుండా ఆయన ఇంకొకటి చెబుతూ, నువ్వు ఎప్పుడు పిలిస్తే ఆ స్థితి రావాలి, ఇట్స్ ఓకే అనుకుంటే అలా ఉండాలి అనేది మనం చర్చించుకున్నాం. ఎప్పుడైతే మనం మెనూలో చూసి అరే ఇది కావాలని అంటే ఎలా వస్తుందో అని చర్చించుకున్నాం. ఇంకా ఏం చర్చించుకున్నాం, ఈ స్థితి అనేది మనం అనంతానికి చేరాలంటే ఇదంతా కూడా మెట్లు అని చర్చించుకున్నాం. ఓకే, అయితే మనం ఏం చర్చించుకున్నాం, మన లోపల ఒక స్ఫూర్తి రావాలంటే ఏముండాలి, స్థితి. దాని నుంచి మన యొక్క అనుభూతులు, మన యొక్క ఆలోచనలు, మన యొక్క చర్యలు, ఇవన్నీ కూడా మన ట్రాన్స్ఫర్మేటివ్ ఇంజిన్ కదా. కాబట్టి పరివర్తన ఇంజిన్ మనకు తీసుకెళ్తుంది. ఎంత బ్యూటిఫుల్ గా చెప్తాడు ఆయన. మనమంతా ఏదో అరుస్తూ ఉంటాం, తర్వాత యునెస్కోలో అక్కడ మనిషి మారాలి, ఇది మారాలి, ప్రపంచం మారాలి.
కానీ నిజంగా వాళ్ళు కానీ ఇది ప్రాక్టీస్ చేస్తే ప్రతి మనిషిలో ఉన్న సరైన స్థితి వస్తే ఆటోమేటిక్గా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది కదా. దట్స్ ఓకే, దట్స్ ఓకే. తరువాత మళ్ళా మనం ఏం చర్చించుకున్నాం, అరే స్థితులు ఎలా క్రియేట్ అవుతాయి అని అంటే ఆయన ఎంత బాగా యువర్ యాటిట్యూడ్. ఎక్కడ చూసినా ఈ పదం బోరు కొట్టేంత వరకు మాస్టర్ గారు చెప్తారు, నీ యొక్క వైఖరి అదే నిన్ను ఆల్టిట్యూడ్ పైకి తీసుకెళ్ళిపోతుంది, యాప్టిట్యూడ్ కాదు. నువ్వు ఎంత జ్ఞానం సంపాదించినా, ఎంత గొప్పగా డబ్బులు సంపాదించినా ఇది చాలా ముఖ్యమైనది అని అన్నారు. అని చెబుతూ నీకేం కావాలి అంటే సరి అయిన వైఖరి ఉండాలి. తరువాత అరే ఇది నేను తెలుసుకోవాలని ఒక కీన్ ఇంట్రెస్ట్, తీవ్రమైన ఇంట్రెస్ట్ ఉండాలి అనేది మనం చర్చించుకున్నాం. కాబట్టి మన లోపల ఎటువంటి సూక్ష్మమైన స్థితులు వస్తాయి, అది ఎలా 2వ చక్ర 8వ చక్ర ఇట్లా మనం చర్చించుకున్నాం కదా. సో అంతేకాకుండా పీస్ గురించి చర్చించుకుంటూ దాంట్లో ఎన్నో రకాలుగా ఉంటుంది. అది తక్కువ ఉండొచ్చు, పెద్దది ఉండొచ్చు, స్పెక్ట్రమ్. ప్రతి ఒక్క దాంట్లో ఒక స్పెక్ట్రాన్ని మనం అనుభూతి చెందుతాం. కాబట్టి అరే అక్కడ శాంతి ఉంది, ఇక్కడ శాంతి ఉంది అంటే ఇట్స్ ఎ స్పెక్ట్రమ్. అంటే తక్కువ ఎక్కువ అలా ఇక్కడ మన సహజ మార్గ స్పిరిచువాలిటీ స్పెక్ట్రమ్ అనే ఆ విన్యాసం అనేది ఉంది కదా, చాలా ఉంటుంది అని ఇదంతా మనం చర్చించుకున్నాం. తర్వాత ఏం చేసాం, 4 దశలు ఉన్నాయిరా బాబు, ముందుకెళ్ళాలి అని అంటే ప్రతి దశకు ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంటుంది, ఒక ప్రత్యేక ఉద్దేశం ఉంటుంది. అంటే ప్రతి చక్రాలో 4 దశలు, ప్రతి చక్రాలో 4 దశలు, అన్ని చక్రాల్లో. కాబట్టి ఒక దశ అయిన తర్వాత ఇంకొక దశ. అది ఎట్లా అంటే రాకెట్ ఎట్లయితే మనం చర్చించుకున్నాం కదా, ఎస్కేప్ వెలాసిటీ దాటిపోతుందో అలా. సో దీంట్లో మనం చర్చించుకుంటున్నాం ఏమని, దీంట్లో 4 దశలున్నాయి. సాలోక్య, సామీప్యత, సారూప్యత, సాయుజ్యత. ఇది మనం ఎగ్జామ్లో అడిగితే ఖచ్చితంగా ఇదే రాయాలి కదా. కోఎగ్జిస్టెన్స్, నియర్నెస్, ఐడెంటికాలిటీ, మెర్జర్. ఇదంతా మనం చర్చించుకున్నాం. సో రాకెట్ అలా 3 స్టేజెస్ అంటే 4, 5, మనం మాత్రం 4 స్టేజెస్లో. సో కోఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి, నియర్నెస్ అంటే ఏంటి, బొమ్మలు మనం పెట్టుకుంటున్నాం. సో 13th బ్రదర్, 13th. సో దీంట్లో ఇక్కడ మనం ఉన్నాం, ఇక్కడ మనం అసంపూర్ణంగా నిన్న ముగించాం. ఓకే, కాబట్టి సాలోక్యత అంటే ఏంటి, సాలోక్యత అని అంటే మనము ఏ చక్రంలో ఉన్నామో ఆ లోకం అంటే చక్రం, యత అంటే దాంట్లో మనం వెళ్ళడం. నిన్న మనం చర్చించుకుంటూ సపోజ్ 1వ గ్రంథం 2వ గ్రంథంలోకి మనం వెళ్ళామనుకో, ఆ గ్రంథి స్థితి ఎట్లా ఉందనుకో, కాన్షియస్నెస్, చైతన్య స్థాయి, మనం ఇక్కడ ఉన్నామనుకో, ఎప్పుడైతే మనము కోఎగ్జిస్టెన్స్, సాలోక్యత అంటే ఏంటి అని అంటే మనము ఆ స్థితికి ఎట్లా వస్తున్నాము అనేది మనం తెలుసుకున్నాం. దట్ ఈస్ ది నెంబర్ 1 స్టేజ్. ఓకే, ప్రథమ స్థితి, ప్రథమ అవస్థ అని అంటాం. అయితే ఆ స్థాయికి వస్తూనే మనం నిజంగా పూర్తిగా దాంట్లో లీనమైపోయామా, కాదు. ఆయన ఎగ్జాంపుల్ ఇస్తారు. మనం ఏదైనా దేశానికి వెళ్ళినప్పుడు వెళ్తాం, మనం అమెరికాకి వెళ్తాం, కెనడాకి వెళ్తాం. అయితే అక్కడికి వెళ్తాం, అక్కడ భాష, తర్వాత వాళ్ళ యొక్క సంస్కృతి, వాళ్ళ యొక్క కుజన్ అంటే తిండి వంటకాలు డిఫరెంట్గా ఉంటాయి కదా, వాళ్ళకి వెదర్ వేరే విధంగా ఉంటాయి కదా. అయితే అంటే మనం కేమ్ టు న్యూ టర్ఫ్, కొత్త దేశానికి వచ్చాం. యు రీచ్డ్ ఇట్. మాస్టర్ గారు ఎలా చెప్తారంటే ఆ చక్రం లేక వచ్చావురా బాబు, అయితే వస్తానే పని తిరుగుతుందా, వీసా వచ్చింది అక్కడికి వెళ్తాము, అక్కడ వెళ్తూనే మన పని అయిపోతుందా, కాదు కదా. దాంతో మనం అడ్జస్ట్ కావాలి కదా. అక్కడికి వచ్చాం అని అంటే దీన్నే మనం ఏమంటాం, సాలోక్యత. ఆ చక్రానికి, ఆ లోకానికి మనం వచ్చాము. ఇక్కడ స్థితి ఎలా ఉంటుంది అని అంటే అంత గొప్పగా చెప్తాడు మాస్టర్. ది మైండ్ పర్సీవ్స్ ది ప్రెజెన్స్ ఆఫ్ పర్వేజివ్ డివైన్ ఫోర్స్ ఎనేబ్లింగ్ యూ టు ఎలివేట్ యువర్ కాన్షియస్నెస్. నీ చైతన్య స్థితిని పెంచేదానికి అది నీ లోపల మొత్తం కణం అంటే మన లోపల వ్యాపృతమైనటువంటి దివ్య శక్తి
మన లోపలంతా ఉంటుంది, దాని యొక్క ఉనికిని మనం అనుభూతి చెందుతాము అని అన్నాడు. సో అయితే ఇక్కడ ఏం చెప్తాడంటే, కొత్త దేశానికి వస్తే ఎట్లా ఉంటుంది, అడ్జస్ట్ కాలేం కదా, కాబట్టి ఇక్కడ రెస్ట్లెస్నెస్ ఉంటుంది. తర్వాత మన మైండ్ అంతో ఇంతో కొంచెం హెవీనెస్ ఫీల్ అవుతుంది అని మనం ఇక్కడ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. సో ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటాడంటే మాస్టరు, ఒక్క నిమిషం, పేజ్ నంబర్ ఇక్కడ పేజ్ నంబర్ 91, పేజ్ నంబర్ 91. ఇక్కడ మనం సగంలో, ఈ పేరాలో సగంలో మనం నిలిపేశాం. సో ఇక్కడ మాస్టర్ గారు చెప్తూ ఇక్కడ ఎలా ఉంటుంది 91వ పుట. ఓకే, ది ఇంటర్నల్ డిసోనెన్స్ ఆర్ డిస్కంఫర్ట్ ఇన్ కోఎగ్జిస్టెన్స్ ఇస్ ఎ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్. क्या बात है. But some people stop meditation because of their subconscious resistance to change. Without thinking much of it, one day you stop meditation because you don't feel like it. One day becomes 2 days, you are stopping the meditation. Then you meditate on your one again for a day or two, but interest is less. After a few fits and starts, you lose the rhythm and meditation drops off అని అంటాడు. అని అంటే మనం సాలోక్యానికి వచ్చాం, ఆ చక్రంలోకి ప్రవేశించాం. ఏదో ఒక చక్రం, 1, 2, 3, 4. అయితే అక్కడ ఇంకా మనము దానితో అడ్జస్ట్ కాలేదు కదా. మన కాన్షియస్నెస్ ఒక పక్క ఉంటుంది, తర్వాత ఆ చైతన్య స్థితి ఒక పక్క ఉంటుంది. అంటే ఆ స్థాయికి ఎదిగినప్పటికీ లోపల ఏదో ఒకటి మనకు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. మంచి సిట్టింగ్ తీసుకుంటాం అనుకో మాస్టర్ దగ్గర, బాగానే ఉంటుంది. ఓకే, మన భండారాకి వెళ్ళాం, బాగానే ఉంటుంది, ఆ స్థాయికి అని తీసుకెళ్తారు. అయితే పక్కనే ఇంకోటి ఏదో ఉంటుంది కదా. అంటే దెర్ ఈజ్ ఇంటర్నల్ డిజోనెన్స్, అంటే ఆంతరంగిక వైరుధ్యం. అది ఆ పక్క లాగుతుంటుంది, మన లోపల ఉండే ఇంకొకటి ఈ పక్క లాగుతూ ఉంటుంది. అయితే మనం ఆ స్థాయికి చేరాం అంటే వాట్ ఈజ్ ఇట్, ఇదేం అని అంటే ఇట్స్ ఎ డిజోనెన్స్ అంటాడు. అంటే ఇది వైరుధ్యం. తెలుసు కదా మనకు, ఒక పక్క అలా వెళ్ళాలని ఉంటుంది, ఇంకొక పక్క కిందికి దారుతూ ఉంటుంది. అంటే ఇంకా మనం అడ్జస్ట్ కాలేం. ఇంకొక విధంగా మనం దీని గురించి మనం అర్థం చేసుకోవాలి అని అంటే, ఇంకా ఆ స్థితికి మనం అనుకూలంగా అది ఇంకా మన లోపల అడ్జస్ట్ కాలే, కొత్త దేశానికి వెళ్ళినప్పుడు అంటాడు. కాబట్టి దెర్ ఇస్ ఎ డిస్కంఫర్ట్, అసౌకర్యం ఉంటుంది. కాబట్టి మనకు ఎప్పుడైతే మనల్ని కన్నా మనం పరిశీలించుకుంటే మన లోపల ఒక స్థితి అసౌకర్యంగా ఉంది, ఆంతరంగిక వైరుధ్యం ఉంది, దాన్ని నేను ఏమంటాం దాంట్లో పూర్తిగా మిళితం లేకుండా ఉన్నాను అని అంటే ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ ప్రోగ్రెస్. ఎంత గొప్పగా చెప్తాడు పెద్ద ఆయన. ఇది మన పురోగతికి చిహ్నము. దేనికి? దేంట్లో? కోఎగ్జిస్టెన్స్. కోఎగ్జిస్టెన్స్ అని అంటే సాలోక్య స్థితి. దీన్నే మనం ఇంకొక అర్థంలో మనం ఏమనుకున్నాం, సహజీవనం. అందుకే మనం ఎన్నో చూస్తున్నాం, బట్ దట్ ఎగ్జాంపుల్ ఇస్ గుడ్ ఆర్ నాట్ దట్ ఐ డోంట్ నో. సహజీవనంలో వాళ్ళు ఏమవుతారు, వెళ్తారు, ఇంకా వాళ్ళు పూర్తిగా కనెక్టెడ్ కావాలి, ఏదో వెళ్తారు. సో ఆ స్థాయిలో ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. అయితే ఇక్కడ ఏమవుతుంది అని అంటే, ఎప్పుడైతే మన లోపల డిస్కంఫర్ట్ ఉంటుందో, అసౌకర్యం ఉంటుందో, ఆంతరంగిక వైరుధ్యం ఉంటుందో, మన సబ్ కాన్షియస్లో అంటే మన అంతః చైతన్యంలో ఒక విధమైన ప్రతిఘటన ఉంటుంది. స్థితి ఏమో బాగుంది, మన సబ్ కాన్షియస్ దాన్ని అడ్జస్ట్ కాల. మనకు ఉన్నట్టుండి ఏదో మనకు వచ్చే 10,000 20,000 ఆదాయం ఉండేదానికి ఒకటే తూరు ఒక 10 కోట్లు మన మీద గుమ్మరిచ్చారనుకో, 10 కోట్లు గుమ్మరిస్తే, లేకపోతే 100 కోట్లు ఇచ్చారనుకో, మన పరిస్థితి ఏమవుతుంది? మన గుండెగా ఉంటుందా?
హార్ట్ నిజంగా ఉంటుందా తెలియదు. సో ఇటువంటి పరిస్థితి అది. దిస్ మే బి ది గుడ్ ఎగ్జాంపుల్. సో ఏమవుతుంది అప్పుడు, మనము అది దానికి అననుకూలంగా ఉన్నాం కాబట్టి మనం మెల్లగా ఒకరోజు సిట్టింగ్ మెడిటేషన్ స్టార్ట్ చేస్తాం, మళ్ళీ ఇంకొక రోజు బిగిన్ చేస్తాం, తర్వాత 2 రోజులు మనం స్టాప్ చేస్తాం. 2 అనేది ఇంట్రెస్ట్ మనకు తగ్గుతూ ఉంది కాబట్టి మనం ఏదో ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటాడు. ఒకరోజు బాగుంటుంది, మళ్ళా మనం చెయ్యము, తర్వాత మళ్ళా ప్రారంభిస్తాము. ఇట్లా అట్లా చేసి చివరికి రిధం పోతుంది. రిధం అంటే ఏంటి? లయ. ప్రతిరోజు చేసే లయ పోతుంది. చివరికి ధ్యానం మనం విడిచిపెడతాము. కాబట్టి ఇక్కడ ఏం చెయ్యాలి అని అంటే, మనం ఇది స్పిరిచువల్ అనాటమీ చదువుతున్నాం కాబట్టి ఈ ఆధ్యాత్మిక యాత్ర మనం ఎప్పుడు ఇది గుర్తు తెచ్చుకోవాలి. లేకపోతే మన మిత్రులో, ప్రశిక్షకులో, లేకపోతే అభ్యాసులో ఇది కాదు బాబు ఇటువంటి స్థితి ఉంటుంది అని ఎప్పుడైతే చెప్తారో, ఎప్పుడైతే మనకు అసౌకర్యంగా ఉంటుందో అని అంటే అర్థం ఏంటి అంటే, మనలో ఉండే చైతన్య స్థాయి కొత్త ఎన్విరాన్మెంట్, కొత్త ఊరికి, కొత్త దేశంలో అడ్జస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? దీనికి మళ్ళీ ఆయన ఉదాహరణ ఇస్తున్నారు. నువ్వు జిమ్కి వెళ్తావు, ఓకే, నువ్వు బరువులు ఎత్తుతూ ఉంటావు. అయితే ఫస్ట్ ఎట్లా ఉంటుంది? బరువులు ఎత్తాలంటే చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది, అసౌకర్యంగా ఉంటుంది. కొద్ది రోజులు చేసిన తర్వాత బరువులు పెంచుతూ ఉన్నప్పటికీ, అదే బరువులు పెంచినా మనం ఆ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది కదా, అది మనం దాటిపోతాం. అంటే ఒక థ్రెషోల్డ్, అంటే ఒక స్థాయి, ఒక పరిధిని మనం దాటిపోతాం అని అంటాడు మాస్టర్. అందుకే ఇక్కడ పక్కన రాస్తున్నాం, ఇఫ్ యు ఫైండ్ యు ఆర్ స్ట్రగ్లింగ్, ఐ ఇన్వైట్ యూ, అదే కదా ఆయన రాస్తారు. ఇఫ్ యు ఫైండ్ యు ఆర్ స్ట్రగ్లింగ్, I invite you to visit with a preceptor through Heartfulness app or to schedule a one-on-one meditation. అటువంటి స్థాయి, అటువంటి అసౌకర్యం, డిజోనెన్స్, వైవిధ్యం ఎప్పుడైతే మనం అనుభూతి చెందుతామో ఇమ్మీడియట్ గా మనం చేయాల్సింది ఏంటి? ఇమ్మీడియట్ గా ప్రిసెప్టర్ దగ్గర సెట్టింగ్ తీసుకోవాలి, లేకపోతే మన గ్రూప్ సత్సంగంలో పాల్గొనాలి. ఇది చాలా ముఖ్యమైనది అని మాస్టర్ గారు అంటారు. ఓకే, please remember, when you don't feel like meditating or you feel uneasy, it is a sign that your consciousness is trying to adjust a new environment. It is like lifting more weights in the gym than you are used to. అని అంటే మామూలుగా కొన్ని వెయిట్స్ 5 కేజీలు 6 కేజీలు ఎక్కుతూ ఉంటాం. ఉన్నటువంటి 10 కేజీలు 15 కేజీలు ఎక్కేటప్పుడు మన బాడీ ఎలా ఉంటుంది? యు ఫీల్ డిస్కంఫర్ట్ ఇన్ ద బిగినింగ్. ఆ 10 కేజీలు ఎత్తాలి అంటే ఎంతో డిస్కంఫర్ట్ ఉంటుంది, అసౌకర్యంగా ఉంటుంది. బట్ ఆఫ్ ఎ ఫ్యూ డేస్ ఆఫ్ రిపీటింగ్ a new cycle of weights, you overcome the resistance and enjoy the new threshold. అని అంటే 5 నుంచి 7, 8, 9, 10 అంటే న్యూ థ్రెషోల్డ్ కదా. ఇంతవరకు 5 కేజీలను పడి ఉన్నాము, ఇప్పుడు 10 కేజీలకు వెళ్తున్నాం. అంటే కొత్త పరిధి, కొత్త థ్రెషోల్డ్ లేక మనం వెళ్తున్నాం, అంతకు ముందు దానికి వెళ్తున్నాం. కాబట్టి మనం కొద్ది రోజులు ఓపిక తెచ్చుకొని సాధనలో కూడా మనం అటువంటి వచ్చినప్పుడు మనం సిట్టింగ్ తీసుకుంటే బాగుంటుంది అని అంటున్నాడు. కాబట్టి సాలోక్యలో మనం ఏమర్థం చేసుకున్నాం? స్థితి ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, ఇక్కడికి వచ్చాం, కానీ ఇంకా అడ్జస్ట్ కాలేదు, డిస్కంఫర్ట్ ఉంది. కాబట్టి ఎప్పుడైనా అరే నేను ఇదేదో ఇంకొక విధంగా ఉన్నప్పుడు సిట్టింగ్స్ తీసుకొని ఉత్సాహం తెచ్చుకొని బుక్స్ చదివి, మన మిత్రులు ఎవరైనా ఉంటే దాని గురించి చెప్పి ప్రిసెప్టర్కి చెప్పి మనం ముందుకెళ్ళాలి. అందుకే బొమ్మలో కన్నా మనం చూస్తే కరెంట్ కాన్షియస్నెస్, న్యూ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, అదే కదా మనం చూసాం. అది ఇది ఇట్లే ఉంది, ఇంకా అది పూర్తిగా అడ్జస్ట్ కాలేదు అని మనం ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ బ్రదర్. సో ఇక్కడ థ్రెషోల్డ్ అంటే ఏంటి? మనం 5 కేజీల నుంచి 10 కేజీలకి వెళ్ళాం కదా, అంటే కొత్త మెట్టుకు మనం వెళ్తున్నాం కదా. అంటే ఇంకా ఎంతో ముందు ఉంది అనేది చూపించేది
థ్రెషోల్డ్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా బొమ్మ, మనం ఎట్లయితే మనం గడప అంటాం కదా, అంటే ఇక్కడ లోపల ఉన్నాం ఇంకా ముందుకు వెళ్తున్నాం అనేది చూపిస్తుంది. నెక్స్ట్ బ్రదర్. సో ఇక్కడ రెండవది 4 దశలు అన్నాం కదా, సాలోక్యత, ఇంకొకటి సామీప్యత. సమీపం. సమీపం మనం కన్నా బొమ్మ చూస్తే బ్రదర్ 12 అవుతున్న ముందు ఎనిక్కి వచ్చి ముందుకు వెళ్తాం, 12కి వచ్చేసి 16కి వస్తాం. ఈ 12 మనం చూస్తున్నాం కదా, ఇది సాలోక్యత. అంటే మనం ఆ స్థాయికి వచ్చాం, ఇంకా 2 అడ్జస్ట్ కాలే. నియర్నెస్, సామీప్యత. ఇక్కడ మనం అడ్జస్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము అనేది ఇక్కడ. సో అగైన్ 16 స్లైడ్ బ్రదర్, 16 స్లైడ్. సో ఇక్కడ సామీప్యతలో ఏమి జరుగుతుంది, ఎంత గొప్పగా ఆయన చెప్తారు. ఇన్ కో ఎగ్జిస్టెన్స్ యు ఎంటర్ ది ఫ్రింజెస్ ఆఫ్ న్యూ వరల్డ్. ఎనీ uneasiness felt during coexistence calms down with the help of your practice and the sittings. ఇదే మనం చర్చించుకున్నాం. In a matter of days, the peculiarity and newness you experience lessen. కాబట్టి ఒక్కొక్క తూరి మనం చేసే సాధన వెనక్కి లాగటం అనేది మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ ఆయన మాస్టర్ గారు ఏం చెప్తున్నారు, మనం కొత్త అంచులకు, కొత్త థ్రెషోల్డ్కు, కొత్త బార్డర్స్కు మనం వచ్చాం, కొత్త ప్రపంచం యొక్క బార్డర్స్. అంతే కదా, మనకి ఇంతవరకు అనుభూతి లేదు కదా చక్రానికి సంబంధించి. అక్కడ మనకు అనీజినెస్, అసౌకర్యం ఉంటుంది. అయితే నీవు సాధన చేస్తూ సెట్టింగ్స్ తీసుకుంటే ఇది ఆటోమేటిక్గా కొద్ది రోజులలో ఈ వైపరీత్యం అనేది ఉంది కదా, పెక్యులియారిటీ తగ్గిపోయి కొత్తదనం, కొత్త చక్రతో మనకు అనుభూతి అనేది మెల్లగా పెరుగుతుంది. మనల్ని విచిత్ర స్థితి అనేది మెల్లగా తగ్గుతూ సహజంగా దానికి అనుగుణంగా తయారవుతాము అనేది ఇక్కడ మాస్టర్ గారు రాస్తున్నారు. ఓకే, చూద్దాం. ఇన్ సాంస్క్రిట్ సమీప్ మీన్స్ నియర్నెస్ ఆర్ క్లోజ్నెస్. సమీప్ మనందరికీ తెలుసు. It is the state where you begin to adjust to the new level of consciousness and enjoy the new condition. Your heart feels like savoring the condition more, and you feel like staying absorbed for longer after meditation. You find yourself slipping back into the meditation. During the day also you feel like closing your eyes and savoring the condition. క్యా బాత్ హై. ఇది మనందరికీ అనుభూతిలో ఉండేది. ఆయన ఏమంటున్నాడు, సామీప్యత అంటే మనం దగ్గర కావడం, నియర్నెస్, క్లోజ్నెస్, సమీపంగా ఉండడం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ముందు దశలో సాలోక్యతలో ఇంకా అడ్జస్ట్, సమీపతలో ఏమవుతున్నాము, ఇక్కడ కొత్త లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్, ఆ చక్రంలో కొత్త స్థాయి, ఉన్నత స్థాయి, అక్కడ మనం వచ్చాం. దాంతో సర్దుబాటు చేసడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. సర్దుబాటు చేసుకున్నానికి ప్రయత్నం చేస్తూ వి ఎంజాయ్ ద కండిషన్ అంటాడు. మనము దాన్ని ఎంతో ఆనందిస్తాం, ఆస్వాదిస్తాం అని అంటున్నాడు. అని చెబుతూ నీ స్థితి ఎలా ఉంటుంది అని అంటే, ఆ స్థితి మరీ 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 ఆస్వాదించాలని, ఇంకా ఇంకా ధ్యానం చేయాలని, ధ్యానం తర్వాత చాలా మంది మనం చూస్తూ ఉంటాం, ఇంకా ఎక్కువసేపు మనం కూర్చుని దాంట్లో మిళితం అవ్వాలని, అబ్జర్వ్ కావాలని, అటువంటి అనుభూతి వస్తుంది అని అంటున్నాడు. నేను చూసే మా దగ్గరికి ఎంతో మంది సిట్టింగ్స్కి వస్తూ ఉంటారు. ఒక సిస్టర్ వస్తే ధ్యానం అయిపోయింది దర్శాలన్నప్పటికీ అలానే కూర్చుంది. ఎప్పుడు హాఫ్ అన్ అవర్ 45 minutes తర్వాత అమ్మా అయిపోయింది, మనకు పనులు ఉంటాయి కదా, ఇట్స్ ఓకే. కానీ ఊరికే నేను ఇంకొక విధంగా చెప్తున్నాను. అయితే ఆయన సామీప్యత అంటే ఏమంటున్నారు అని అంటే,
ఎప్పుడైతే కొత్త చైతన్య స్థితికి మనం వచ్చామో అక్కడ ఆ స్థితి మనల్ని చాలా ఎంజాయబుల్గా ఉంటుంది, దాన్ని మనము చాలా ఆస్వాదిస్తాము, రుచి చూస్తాము అని అంటున్నారు. అందుకే ధ్యానం తర్వాత ఇంకా అలానే కూర్చుంటాం, అబ్జార్బ్డ్ ఫర్ ఎ లాంగర్ ఆఫ్టర్ మెడిటేషన్. ధ్యానం తర్వాత అలానే 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 కూర్చోబుద్ధి అవుతుంది. దట్స్ ఎ బ్యూటిఫుల్ కండిషన్. అంటే ఆయన చెబుతూ అక్కడి నుంచి లేసాము, బయటకు వచ్చాము, మళ్ళా మన పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, అరే మళ్ళా నేను ధ్యానానికి వెళ్ళాలి అంటే స్లిప్పింగ్ బ్యాక్, నీవు మళ్ళా మెడిటేషన్ కూర్చోవాలనిపిస్తుంది. కాబట్టి ఆ స్థితిని ఎప్పుడైతే అనుభూతి చెందుతావో నీ కళ్ళు ఎలా ఉంటాయి, ఎప్పుడప్పుడు కళ్ళు మూసుకుంటామా, ఎప్పుడప్పుడు ఆ స్థితిని అనుభూతి చెందుతూ ఉంటామా అనేది అనిపిస్తుంది అని అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఆయన ఒక టిప్ ఇస్తాడు. A helpful tip at this stage is to practice mini meditations. Take a few minutes during the day and meditate before lunch, or when you get up to get a cup of coffee, take 5 minutes and meditate. These mini meditations enhance the condition. ఎవరో సిస్టర్ అడిగారు. కాబట్టి మనం ఈ స్థితిని అట్లే పెట్టుకోవాలి అని అంటే ఎంత టిప్ అంటే ఒక ఇది చేస్తే చాలా బాగుంటుంది అంతే కదా, ఒక చిన్న అలా చిటికగా ఆయన చెప్పారు. ఏమని? మనము మినీ మెడిటేషన్స్ చెయ్యాలి అని అంటే చిన్న చిన్న ధ్యానాలు. ఇది చిట్కా. మాస్టర్ గారు చెప్పిన టిప్ ఏంటి అంటే చిట్కా. ఏమి చిట్కా చెప్పాడు? చిన్న మెడిటేషన్. ఎంతసేపు? 4-5 minutes అంటాడు ఆయన. ఫ్యూ మినిట్స్. ఎలా చేయొచ్చు అంటే దినంలో అప్పుడప్పుడు 3 నిమిషాలు 4 నిమిషాలు కూర్చోవచ్చు. ఆయన ఎగ్జాంపుల్ ఇస్తూ, సపోజ్ వర్క్ చేసావు, కాఫీ తాగడానికి వెళ్తావు, కాఫీ రెడీ అవుతూ ఉంటుంది, ఒక 3 minutes 4 minutes కూర్చో, లేకపోతే కాఫీ గ్లాస్ అక్కడ పెట్టి నువ్వు కూర్చో, లేకపోతే భోజనానికి రెడీ అవుతావు, కూర్చుంటావు, ఒక 4-5 minutes యూ మెడిటేట్. మినీ మెడిటేషన్. ఇవి ఏం చేస్తాయంటే దీస్ మినీ మెడిటేషన్స్ ఎన్హాన్స్ ది కండిషన్. స్థితి వచ్చింది, ఆ స్థితిని మనం పెంపొందించుకోవాలి కదా. కాబట్టి మినీ మెడిటేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బొమ్మ చూస్తున్నారా? ఆ అమ్మాయి కళ్ళు మూసుకుని ఉంది. ఇంకొక అమ్మాయి డాక్టరు, ఆమె పేషెంట్స్ని చూసింది, వచ్చి 5 minutes అలా కూర్చొని మినీ మెడిటేషన్ చేసి తన యొక్క లోపలికి వెళ్తూ ఉంది. కాబట్టి ఎక్కడైనా మనకు ప్రశ్న వేస్తే వాట్ విల్ ఎన్హాన్స్ అవర్ కండిషన్, వాట్ ఈస్ ది టిప్, చిట్కా ఏంటి? ఇట్స్ మినీ మెడిటేషన్స్. మనం అందరం ఇప్పుడు ఫాలో చేయొచ్చు. మనం ఎంతమంది ఇక్కడ ఉన్నామో అందరం కూడా మినీ మెడిటేషన్స్ ఫాలో చేయాలి. కాబట్టి ఇది అండర్లైన్ చేసుకోండి. A helpful tip at this stage is to practice many meditations. ఎంత సులభంగా, ఎంత ప్రాక్టికల్గా చెప్తాడు. బస్సులో కూర్చున్నాము, జస్ట్ 5 minutes. కారులో కూర్చున్నా ఎక్కడికైనా వెళ్తున్నాము, ఇంకా రాలేదు కదా, మనం డ్రైవ్ చేయడం లేదు కదా, జస్ట్ 5 minutes 4 minutes 3 minutes. క్యా బాత్. అయితే ఉదయం పూట ధ్యానం చేయాలి, అది మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో ఇది చాలా గొప్పగా ఈ దినం మనం ఏం నేర్చుకున్నాం టుడే అని అంటే మినీ మెడిటేషన్స్. టిఫిన్ కాఫీ తాగేదానికి ముందుగా ఎన్నో రకాలుగా మనం ఏదైనా మీటింగ్కి వెళ్తాం, ఇంకా ఎవరు రాలేదు, అక్కడ కూర్చొని ఉంటాం కదా, ఒక 3 నిమిషాలు కళ్ళు మూసుకుందానికి ఏమవుతుంది, కూర్చోవచ్చు కదా ధ్యానానికి 3 minutes. నీ కండిషన్ ఎంత గొప్పగా ఉంటుంది. నాకెందుకో ఈ పాయింట్ వింటే నిజంగా ఒళ్ళు కూడా గగురు పొడుస్తూ ఉంది. అంటే మనం ఏదో ఉదయం మెడిటేషన్ చేసాం, క్లీనింగ్ చేసాం, నైట్ ప్రేయరా కాదు కదా. నీకు ఎంత టైం ఉంటుంది అసలు? కండిషనింగ్లో మాస్టర్ గారు చెప్తారు, నెక్స్ట్ చాప్టర్ కన్నా వెళ్తే ఎలా ఉన్నారు జనాలు, అభ్యాసీస్ కూడా టైం దొరికితే చాలు
ఆ సెల్ ఫోన్ పట్టుకొని టక్ 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 చూస్తూ ఉంటారు కదా. తెల్లవారుజామున లేస్తాము, ఫస్ట్ సెల్ ఫోన్ చూసి అలా 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 అలా. అది ఎలా? ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో మినీ మెడిటేషన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. దీనివల్ల ఏమవుతుంది? అవర్ కండిషన్స్ విల్ బి ఎన్హాన్స్డ్. ఓకే, దీన్ని నొక్కి చెప్తున్నాను, ఇట్స్ ఓకే. ది ఫీలింగ్ ఆఫ్ ఎ పర్వేజివ్ డివైన్ ఫోర్స్ transforming into feeling that everything around you is absorbed in divinity. Kya baat hai? Some experiences is awe. Awe antadu, adbhutam. They can't quite explain why looking at a flower or a bird or just sitting in silence fills their heart with joy. Nearness continues to enliven with the help of many meditations. And you feel the condition at that chakra in a wholesome way. ఇది చాలా బ్యూటిఫుల్ పేర. ఆయన చెబుతూ ఇక్కడ ఎలా ఉంటుంది మన దగ్గరికి వస్తే అని అంటే, మన లోపల ఆ దివ్యశక్తి యొక్క అస్తిత్వం అనేది మన చుట్టూ, మనం చుట్టూ ఎప్పుడైతే ఆ స్థితికి వచ్చామో, మనం చుట్టూ ఏది చూచినా మనలో ఉండే దివ్యత్వమే అక్కడ పర్కులేట్ అవుతుంది, అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటాడు. ఇదే సహజ మార్గ ఫిలాసఫీలో ఆయన ఏం రాస్తాడు అంటే, డివైన్ స్టేట్ ప్రివైలింగ్ ఎవరీవేర్ అబ్జర్వ్డ్ విత్ ఇట్స్ రిమెంబరెన్స్. అంటే ఎక్కడ చూసినా నా లోపల ఎట్లా అది ఉంది, ఆ కండిషన్ లో ఉంది. ఎక్కడ చూసినా చెట్టు చేమ ఏది చూసినా గానీ ఆ దివ్య స్మరణలో ఉంటుంది. దిస్ ఈస్ ది నియర్నెస్. ఓకే, ఒక్కొక్కరు ఎలా ఉంటుందంటే ఎంత అద్భుతం, ఎంత అద్భుతము అని అంటున్నాడంటే, ఒక 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 పువ్వును చూస్తే చాలు, ఒక కొండను చూస్తే చాలు, ఒక ఆకాశాన్ని చూస్తే చాలు, ఒక రెయిన్బోన్ చూస్తే చాలు, లేకపోతే ఊరికి అలా కూర్చున్నాం అనుకో, ఆ స్థితి మన లోపల ఎప్పుడైతే ఉంటుందో మనము ఆనంద డోలికల్లో ఉంటాము అని అంటారు. ఇది మనందరికీ చిరపరిచితమే. అయితే యూ షుడ్ హ్యావ్ సెన్సిటివిటీ టు అబ్జర్వ్. కనహాల మనం చూస్తాం కదా, సత్సంగ్ అయిపోతుంది, బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది, ఊరికి ఎలా వెళ్తుంటాం, కొద్దిసేపు అలా కూర్చున్నాము, అలా చూస్తూ ఉంటే మన లోపల కండిషన్ మన లోపలికి వెళ్తూ ఉంటుంది, మన కళ్ళు మూసుకుంటూ ఉంటాయి. సో నేను దగ్గరికి వెళ్ళాను అని అంటే వాట్ ఈస్ ద సైన్? సమ్ ఎక్స్పీరియన్సెస్ ఇట్ యాజ్ ఆల్. అద్భుతం. ఎందుకు అద్భుతం? ప్రతి ఒక్కట్లో ఆ దివ్య చైతన్య కండిషన్ ఉంది. నేను లోపల అనుభూతి చెందుతున్నాను, బయట ఏది చూసినప్పటికీ అణువణువులో ప్రతి ఒక్క దాంట్లో మేబీ. అందుకనే మన పెద్దవాళ్ళంతా కదా, చెట్టులో పుట్టలో అలా 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 నదిలో, అంటే మనం అనుకుంటాం బయట ప్రాక్టీస్, అలా కాదు. నీ లోపల అటువంటి అనుభూతి వచ్చిందనుకో, నువ్వు ఎక్కడ చూసినప్పటికీ ఆ స్థాయిలో ఉంటావు అని అంటున్నాడు. అని చెబుతూ ఆయన ఏమంటున్నాడు అని అంటే, ఈ దగ్గరితనం, ఆ ఆనంద స్థితి, ఆ అద్భుత స్థితి అనేది నిజంగా చెప్పాలి అని అంటే మన లోపల సజీవంగా ఉండాలి, ఎన్లివెన్ కావాలి అని అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ మినీ మెడిటేషన్స్. ఎంత గొప్పగా చెప్తాడు. చిన్న చిన్న ధ్యానాలు, 2-3 నిమిషాలు, 2-3 నిమిషాలు ఎందుకు కూర్చోకూడదు? మనం టైం లేదా? అప్పుడు ఏమవుతుంది అని అంటున్నాడంటే, ఆయన చెబుతూ యు ఫీల్ ద కండిషన్ అట్ ద చక్ర ఇన్ హోల్సమ్ వే. ఆ అనుభూతి ఎలా ఉంటుంది? సమగ్రంగా ఉంటుంది, సంపూర్ణంగా ఉంటుంది, ఆనంద భరితంగా ఉంటుంది అని అంటున్నారు. నెక్స్ట్ బ్రదర్, సో ఈ సామీప్యత అనేది నిజంగా చెప్పాలి అంటే ఎంతో బాగా, సామీప్యత ఈజ్ రిలేటెడ్ టు మినీ మెడిటేషన్స్ అనేది మనం. తర్వాత మిగతా ఏంటి స్టేట్స్? సాలోక్యత చూసాం, సమీప్యత చూసాం, ఇప్పుడు ఐడెంటికాలిటీ. బొమ్మలు చూస్తున్నారా? సామీప్యతలో దగ్గరగా ఏదో దగ్గరగా వచ్చినట్టు ఉంటుంది, ఐడెంటికాలిటీలో మనం చూస్తున్నామా? 2 ఒకటి అవుతున్నాయి. ఈ బొమ్మ కరెంట్ కాన్షియస్నెస్, న్యూ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. తర్వాత నెక్స్ట్ సాయుధ్యతలో 2 లేవు, అక్కడ ఒకటే ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, నెక్స్ట్ స్లైడ్. సో ఐడెంటికాలిటీ బొమ్మను చూస్తున్నాం కదా, 2 ఒకటే అయిపోయాం.
Stage 3, identicality, sarupyata. Sarupyata. Once you are familiar with the various conditions at chakra, you develop identicality. The word sarup means identical in form. In identicality, your consciousness is akin to the new level. Kya baat hai? How do you come to know that identicality has begun? The feeling of lightness is one key sign. Feeling of lightness. Mundu dantlo, joyfulness. Lightness in the heart makes the weight of all mental activity lighter. Your thoughts seem lighter. Your interactions have a lightness where you don't get sucked into unnecessary discussions. అంటే అది అనుభూతి అనేది ఎక్కడికి తీసుకెళ్తుంది? నువ్వు అనుకోవాల్సిన, అది ఆటోమేటిక్గా జరిగిపోయినట్టు కనపడుతుంది అని అంటే ఆయన చెబుతూ, ఎప్పుడైతే మనం ఈ 3వ దశ ఐడెంటికాలిటీ వస్తే, ఇది ఎప్పుడు వస్తుంది? ఆ ఉండే దాంతో అంతా కూడా మనం అడ్జస్ట్ అయితే, దేశానికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకు తెలియదు, అడ్జస్ట్ కాలేం. తర్వాత అడ్జస్ట్ అయిన తర్వాత వచ్చే స్థితి, యూ డెవలప్ ఐడెంటికాలిటీ. ఐడెంటికాలిటీ అంటే ఏంటి? సరు అని అంటే ఆ స్థితి ఎలా ఉందో ఆ స్థితిగా మనం తయారయ్యాం. ఆ చక్రాలో ఉండే స్థితితో మనం న్యూ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ తో మనం తయారయ్యాం అని అంటే కొత్త స్థాయి మనం పక్కనే ఉన్నాం కదా, మన చైతన్యం అది. సో ఆ స్థాయితో మనం పూర్తిగా ఈక్వల్ గా ఉన్నామంటున్నాడు. అయితే నేను అక్కడ సారూప్య స్థితి వచ్చిందని నాకు ఎలా తెలుస్తుంది అని అంటే ఆయన ఏమంటారు అని అంటే, అక్కడ హృదయంలో తేలికదనం, లైట్నెస్ మనం ఫీల్ అవుతాం. మనలో ఉండే మానసిక బరువు అంతా కూడా తేలికవుతూ వస్తుంది. మన ఆలోచనలు తేలికవుతాయి. మనం మిగతా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడినా మనకి ఎటువంటి బరువు అనిపించదు. మనం మాట్లాడే మాటలు కూడా ఎంతో తేలిగ్గా మనం మాట్లాడగలుగుతాం అంటున్నారు. తర్వాత ఇంకా చెబుతూ, అనవసరమైన వృధా చర్చల్లో వీఆర్ నాట్ సక్డ్ ఇన్, దాంట్లో ఇరుక్కపోము అనేది దీంట్లో మనం చూస్తున్నాం. ఓకే, నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్. సో ఇక్కడ మనం మొదటి దాంట్లో ఏం చూసాం? కొంచెం దానికి మనకు ఒక విధమైనటువంటి వైరుధ్యత కనపడింది. రెండవ దాంట్లోకి వచ్చేసరికి మనం ఏం చూసాం? ఎక్కడ చూసినప్పటికీ భగవంతునే వస్తుంది కదా. మూడవ దాంట్లోకి వచ్చేటికి ఏం చూసాం మనం ఇక్కడ? లైట్నెస్. అంటే ఒకటే ఆయన చెబుతూ, దీన్ని ఎలా మనం వర్ణిస్తాం ఈ స్థితుల్ని అని చెబుతూ, ది అనాలజీ ఆఫ్ ఇమ్మిగ్రేటింగ్ ఇన్ ఏ న్యూ కంట్రీ ఈజ్ ఫిట్టింగ్ ఫర్ స్టేజ్ ఆఫ్ ది ఫ్లవరింగ్ ఆఫ్ ఎ చక్ర. ఎంత బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, సూటబుల్ ఎగ్జాంపుల్ ఇస్తారు. ది ఫస్ట్ టైమ్ యు అరైవ్ అట్ ఇమిగ్రేషన్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ కోఎగ్జిస్టెన్స్. క్యా బాత్ హై. Over time, you become familiar with your surroundings and settle down in the new country. You are in the stage of nearness, samipyata. Once you are well settled, all feelings of being an outsider are gone. You identify yourself as one with the new country. That state, this is the stage of identicality. Kya baat hai? Your consciousness in resonance with the new vibratory level. You are aware that something significant have changed within. ఎంత బాగా చెప్పాడు ఆయన. చెబుతూ ఏమంటున్నారు అని అంటే, దీన్ని మనం ఎలా పోల్చొచ్చు అని అంటే, మనం వేరే దేశానికి వెళ్ళాం. ఎంతో మంది వెళ్తున్నాం కదా, మనం వెళ్తున్నాం, మన పిల్లలు వెళ్తున్నారు. ఓకే, వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆ అనాలజీ తీసుకుంటామంటున్నారు. మనం 4 దశలు అంటున్నాం కదా, ఆ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. నెంబర్ 1, సాలోక్యత అంటే ఏంటి? మనం ఇమ్మిగ్రేషన్,
అంటే వలస అంటే మనం ఇంకొక దేశానికి వెళ్ళాం అనేది ఫస్ట్ సాలోక్యత, ఓ ఎగ్జిస్టెన్స్. ఎంత గొప్పగా చెప్తాడు. సరి వెళ్ళాం, కొద్ది రోజులు ఓవర్ టైం జరిగింది. మనం అక్కడుండే వాతావరణంతో, పరిస్థితులతో, ఆ దేశకాల పరిస్థితులతో, అక్కడుండే వంటలతో, భోజనాలతో ఎప్పుడైతే మనం పూర్తిగా ఫెమిలియర్ అంటే పరిచయం ఏర్పడుతుందో, అక్కడ మనం సెటిల్ అవుతామో ఆ దేశంలో, అంటే ఏంటి? యూర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ నియర్నెస్, సామీప్యతలోకి వచ్చాం. ఓకే, సెటిల్ అయ్యాం ఆ దేశంలో. ముందుగా అయితే నేను వేరు, వాడు వేరు, ఈ దేశం వేరు, ఆ దేశం వేరు. ఇప్పుడు అంతా ఒకటైపోయాం, నేను బయటి వాడిని అనే ఫీలింగ్ వెళ్ళిపోయింది. నీవు ఆ దేశంతో నీవు తాదాత్మ్యం చెందావు. అంటే పిఆర్ వచ్చింది, పర్మనెంట్ రెసిడెన్స్ అనుకుందాం. ఇదే ఐడెంటికాలిటీ, సారూప్యత అంటారు. అంటే ఇక్కడ ఎట్లా ఉంటుంది మన చైతన్యం? మనం ఎప్పుడైతే ఈ చక్రాకి వెళ్ళామో, దాని యొక్క లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే కొత్త ప్రకంపన స్థాయి ఏదైతే ఉందో, దానికి ఇన్ రెజొనెన్స్ ప్రతిధ్వనిస్తాము. ఆ స్థితి, మనం ఆ స్థితిలో ఉంటాము, ఇన్ రెజొనెన్స్ ప్రతిధ్వనిస్తాము అని అంటున్నాడు. అంటే కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు ఆయన? సాలోక్యత అని అంటే మనం కొత్త చక్రాకి వెళ్దాం, కొత్త దేశానికి వెళ్దాం. సామీప్యత అంటే ఆ దేశంలో ఉండే పరిస్థితులతో అనుకూలమైంది కాబట్టి ఈ చక్రాతో కూడా మనం పూర్తిగా అనుకూలమైపోయాం. మూడవది ఏమంటాడు? ఒకటే అయిపోయాం. ఆ దేశపు పౌరుడిగా మనం, అరే ఇండియన్నా కాదు, మనం ఇంకా అమెరికన్ పౌరుడుగా మనం అలా అనుకుంటున్నాం. సో అది సారూప్యత అన్నది అని చెబుతూ అంటే అప్పటికి ఆ స్థితి ఎలా ఉంది? మొదటి చక్రాలో ప్రవేశించే దానికి ముందు, ప్రవేశించిన తర్వాత ఆ దానితో మనము పరిస్థితులతో ఆ చక్రం యొక్క స్థితినంతా మనము ఫెమిలియర్ అయిన తర్వాత, మనం ఒకటిగా తయారైతే మన స్థితి ఎట్లా ఉంటుంది అని అంటే, యూఆర్ అవేర్ దట్ సంథింగ్ సిగ్నిఫికెంట్ హ్యాస్ హ్యాపెండ్ విత్ ఇన్. ఎంత గొప్పగా చెప్పాలి! నీ లోపల ఏదో సంథింగ్ సిగ్నిఫికెంట్, ప్రముఖమైంది నీకు జరుగుతుంది అని తెలుస్తుంది. అంతా చెబుతూ మనం రే నాకు ఈ స్థితి వచ్చింది కదా అని ఒక గ్రేట్ఫుల్, ఒక కృతజ్ఞతాభావం అనేది మన లోపల డెవలప్ అవుతుంది అని అంటారు. మన లోపల ఆ స్థితి ఎప్పుడైతే వచ్చిందో, మన లోపల ఒక మంచి కృతజ్ఞతాభావం అనేది, అంటే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. మాస్టర్ నోతులు చెప్తూ ఉంటాడు కదా, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత అనేటువంటి వైఖరిలో మనం ఉంటాం. అప్పుడు ఎప్పుడైతే ఉంటారో, అప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది? మనల్ని ఇంకా ముందుకు దోస్తానికి ప్రయత్నం చేస్తుంది. వాంట్స్ యూ టు కీప్ గ్రోయింగ్. అక్కడి నుంచి ఇంకా ముందుకెళ్ళాలి. కాబట్టి అరే నేను ఇంకా ముందుకెళ్ళాలి కదా అనేటువంటి ఒక అర్జ్, అంటే లోపల తోసేదనేది ముందుకొచ్చి మన హృదయంలో ఇంకా ముందుకు పోయేదానికి కావలసిన పరిస్థితులు మన లోపల అంకురార్పణ జరగడం ప్రారంభిస్తుంది. ఆ స్థితి ఎలా ఉంటుంది? క్యా బాత్! ఈ మూడవ దాన్ని గుర్తుపెట్టుకున్నానికి ఇక్కడ చెప్తున్నాడు. అప్పుడు యు ఫీల్ ఎ ఫీలింగ్ ఆఫ్ నెగేషన్, శూన్యతావస్థ, శూన్యీకరణ హృదయంలో ప్రారంభమవుతుంది. శూన్యత్వం అంటే ఏంటి? ఈజ్ ఎ సైలెంట్ రియలైజేషన్ దట్ లేస్ ది గ్రౌండ్ వర్క్ ఫర్ మెర్జర్. నెక్స్ట్ ఇదేంటి? సాయుజ్యత కదా. సాయుజ్యకు కావలసినటువంటి గ్రౌండ్ వర్క్ ఏమేమి కావాలి, ఏమేమి మన లోపల మార్పు జరగాలి, అవన్నీ కూడా ఇక్కడ ఎంతో నిశ్శబ్దంగా ఆ సాక్షాత్కార స్థితి, దాన్నే మనం నెగేషన్ అంటాం. శూన్యత్వానికి ఇది తీసుకెళ్తుంది. అంటే
మన 4వ చక్రాలో 4వ దశ ఉంది కదా, దాని ఆ లోపలికి అడుగు పెట్టేదానికి ఇది 4th స్టేజ్ కు కావలసినటువంటి ఆ రూట్ ను ఎంతో బాగా తయారు చేసి, సుగమంగా తయారు చేసి ఆ రూట్ లేకి వెళ్తాము అని అంటున్నారు. మనకు చాలా మంది అనుకుంటుంటాం, వాట్ ఈస్ దిస్ నెగేషన్? ఎక్కడ చూసినా బాబూజీలు కానీ లాలాజీ కానీ చదివితే నెగేషన్ అంటాడు. ఈ వాట్ ఈస్ దిస్ నెగేషన్? మనకి ఎగ్జామ్లో అడిగినా అసలు నెగేషన్ అంటే ఏంటి? శూన్యీకరణ, శూన్యావస్థ. అసలు అంటే ఏంటి అని అంటే ఎంత గొప్పగా చెప్తాడు, గగురు పడుస్తుంది. నెగేషన్ ఈజ్ అ సైలెంట్ రియలైజేషన్ దట్ లేస్ ది గ్రౌండ్ ఫర్ ది మెర్జర్ విచ్ ఈస్ ది 4th స్టేజ్ ఆఫ్ ది ఓపెనింగ్ ఆఫ్ ది చక్ర. అంటే చక్రాలో 4వ దశకు కావలసిన సాయుధ్య స్థితికి కావాలి అని అంటే, సాయుధ్ అంటే లయ, మనం తెలుసుకుంటాం తర్వాత. దానికి గ్రౌండ్ వర్క్ కావాలి కదా, దానికి కావలసినటువంటి సంసిద్ధత మనం కావాలి కదా. అది ఎక్కడొస్తుంది? శూన్యత్వంలో వస్తుంది. శూన్యత్వం అంటే ఏంటి? ఇట్ ఇస్ అ సైలెంట్ రియలైజేషన్. మన లోపల నిశ్శబ్దంగా, నిశ్శబ్దీకరణంగా మన లోపల దానికి కావలసిన సాక్షాత్కార తత్వం మన లోపల డెవలప్ అవుతుంది అని అంటున్నారు. క్యా బాత్ హై. సో ఇక్కడ ఈయన చెబుతూ neither the feeling of the divine force nor that of remembrance, but only a feeling of negation. దీన్నే మనం తర్వాత మనం చర్చించుకుంటాము. సహజ మార్క్ ఫిలాసఫీలో ఆయన ఏం రాస్తారు అని అంటే, ఇక్కడ దివ్యశక్తి ఉన్నట్టు అనిపించదు, స్మరణలో ఉన్నట్టు అనిపించదు. ఎప్పుడు కూడా మనం శూన్యావస్థలో ఉంటాము అంటే వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ది నెక్స్ట్ స్టేజ్. ఇక్కడ బొమ్మ ఇచ్చాం. ఫారిన్ పోవాలంటే మనం ప్రిపేర్ కావాలి, ప్లాన్ కావాలి, మైగ్రేట్, ఆ దేశంలో వెళ్తాం, ఆపరేట్ అండ్ ఆప్టిమైజ్. అక్కడికి వెళ్ళి మనం ఆ వాతావరణంతో మనం ఈక్వల్ అయి అక్కడ పౌరులుగా మనం తయారవుతాం కదా. దట్స్ ది బ్యూటీ. నెక్స్ట్ సో ఇక్కడ మనం నెక్స్ట్కి వచ్చాం. అదేంటి? చదివేసామా ఇక్కడ? ఇక్కడ మనం ది అనాలజీ ఆఫ్ ఇమిగ్రేషన్, ఇట్స్ ఆల్ ఓవర్. ఓకే, నౌ స్టేజ్ 4, పేజ్ నెంబర్ 94లో ఉన్నాం. ఇది ఫైనాలిటీ, మెర్జర్ అండ్ బియాండ్, సాయుజ్యత, లయావస్థ, లయ, దాని తర్వాత ఇంకా అధిగమించిన తత్వాన్ని సాయుజ్యత అనేది ఇక్కడ చెప్తున్నారు. సాయుజ్యత, యుజ్ is the Sanskrit word for union. It is the same root for yoga too. Sayujyata is the final stage of the blossoming of a chakra. Your consciousness now in complete resonance with the higher vibratory level. There are no ripples, only total uniformity. The previous stages of coexistence, nearness, and identicality or thing of the past underlying. Now the stage is all set for the finality, the merger. In Sanskrit, merger is called the layavastha, means dissolution in respect of merger, and avastha means the state. As you move from one chakra to another, you keep merging with the various states of consciousness, and the final merger is with the center. ఎంత గొప్పగా చెప్తాడు ఆయన. చెబుతూ ఏమంటాడు అని అంటే, సాయుధ్యత అంటే ఏంటి? మనం యోగాలో యుజ్ అనే పదం వాడాం, సాయుధ్యతలో కూడా యుజ్ అనేది ఉంది. యుజ్ అంటే ఏకం కావడం, ది యూనియన్. ఇదే పదాన్ని మనం యోగాలో కూడా వాడతాం. అని అంటే చక్రాలో అది పూర్తిగా ఫ్లవరింగ్, పుష్పీకరణం కావాలి, జాగృతం కావాలి అంటే ఈ లయ స్టేట్కి రావాలి కదా, సాయుధ్యతకు రావాలి కదా. లయం, అక్కడ మనం బొమ్మ చూస్తున్నామా, బిందువు
సముద్రంలో లయం అవుతుందో చూద్దాం. అంటే ఇక్కడ కొత్త ప్రకంపన స్థాయిలో మన యొక్క చైతన్య స్థితి పూర్తిగా దానికి అనుకూలంగా ఉంది. ఇట్స్ ఇన్ రెజొనెన్స్. పూర్తిగా అదే విధంగా ఇది స్పందిస్తూ ఉంది అనేది నెంబర్ 1. అక్కడ ఎటువంటి మానసిక అలలు లేవు. పూర్తిగా ఒకటే టోటల్ యూనిఫామిటీ. అది కొత్త చైతన్య స్థితి. మనం అంతా ఒకే విధంగా ఉన్నాం. ముందుగా మనం అనుకున్నాం కదా సాలోక్యం. మనం అనుకున్నాం కదా ఏదో ఒక మాదిరి ఉంది. సామీప్యం అద్భుతం, సారూప్యత తేలికదనం, ఈ దశలంతా అయిపోయాయి. ఇప్పుడు మనం సాయుజ్యతా స్థితిలో ఉంటాము అని అంటున్నాం. ఇది ఎట్లా ఉంటుంది అని అంటే ఇట్స్ ఎ ట్రాన్స్ లైక్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్. ధ్యానంలో ఎప్పుడైతే మనం అలా లయావస్థ సమాధి స్థితి ఉంటుంది కదా, అలా ఉంటుంది అని అంటున్నాడు. ఫీలింగ్ ఆఫ్ వన్నెస్. నేను అది అంతా ఒకటే అనే స్థాయిలో ఉంటాం. తరువాత మన స్థాయి, ఈ స్థాయి ఏదైతే ఉందో అది పూర్తిగా లయం అయిపోయి ఏదైతే మనం కావాలనో కొత్త చైతన్య స్థాయిగా మనం తయారవుతాం. ఆయన చెబుతూ పదాలు ఎలా వాడచ్చు, న్యూ నార్మల్ ఫర్ యూ, అది కొత్త నార్మల్ అని అంటున్నాడు. చూద్దాం ఆయన ఏమంటున్నాడు తర్వాత చూద్దాం అని చెబుతూ సాంస్క్రిట్ లో ఈ పక్క రాస్తా. ఇన్ సాంస్క్రిట్ మెర్జర్ ఇస్ కాల్ లయావస్థ. లయ అంటే లయ, డిజల్యూషన్ ఇంగ్లీష్ లో అంట. అన్ ఆస్పెక్ట్ ఆఫ్ మెర్జర్. అవస్థ మీన్స్ స్టేట్. ఆ దశలో మనం లయం కావడం. ఒక చక్రా నుంచి ఇంకొక చక్రాకి వెళ్ళేటప్పుడు మన చైతన్య స్థితుల్లో మనం ఉన్నత తత్వంలో వెళ్ళేటప్పుడు లయలు జరుగుతూ ఉంటాయి. లయలు ప్రతి పాయింట్లో జరుగుతూ ఉంటాయి. అయితే ఫైనల్ లయ ఎక్కడ జరుగుతుంది? కేంద్రంలో అంటాడు. చూద్దాం. ఓకే, ఇక్కడ ఆయన చెబుతూ ఎ డ్రాప్ ఫాల్స్ ఇన్ టు ద ఓషన్. కొంచెం చదువుకుంది. ఎ డ్రాప్ ఫాల్స్ ఇన్ టు ద ఓషన్. ఇన్ ద డ్రాప్ ఈజ్ ది డ్రాప్ ఇన్ ద ఓషన్ ఆర్ ది ఓషన్ ఇన్ ద డ్రాప్? దీని గురించి చెప్తూ ఉంటాడు దాజీ ఈ మధ్య, కబీర్. Merger with a chakra leads you to translate state in meditation. There is a feeling of oneness in which the prevailing consciousness dissolves into the new level of consciousness. This is now the new normal for you. పదాలు చూడండి ఎట్లా పడతాడు. నార్మల్ అంటే ఓకే, న్యూ నార్మల్ ఫర్ యూ. ముందుగా ఉండే దశ అది నార్మల్, ఇప్పుడు వచ్చింది న్యూ నార్మల్ అంటున్నాడు. Securing the condition of the chakra is possible only through merger of consciousness. If you are separate, then there is a possibility of losing the condition. But when you have merged, nothing can take it away. So merging gives you the security. ఇది లాస్ట్ పదం మనం అండర్లైన్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ మనం సాయుధ్యలో లయం అయిపోయినామంటే మనం బొమ్మ చూస్తున్నాం కదా, బిందువు సింధువులో కలిసింది, సముద్రంలో కలిసింది. బిందువు సముద్రంలో కలిసింది కదా, అంటే బిందువు సముద్రంలో కలిసిందా, సముద్రం బిందువు లేక వచ్చిందా? ఆయన కబీర్ను మన ప్రేతమ దాజీ చెప్పాలంటే బిందువు సముద్రంలో కలిసిందా, సముద్రమే వచ్చి బిందువులో వచ్చిందా? మనం అనుకున్నాం కదా సముద్రాన్ని మనం ఒక టీకా. బిందువు సింధువులోనా, సింధువు బిందువులోనా? దట్ ఈస్ ద హైయెస్ట్ కండిషన్, ది లయ. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే పూర్తిగా మనం సమాధి స్థితిలో ఉంటాము. ఇక్కడ ఏకత్వమే ఉంటుంది. ముందుగా ఉండే చైతన్య స్థాయి పూర్తిగా లయం అయిపోయింది. ఇప్పుడు కొత్త స్థాయిలో ఉంటాము, అది న్యూ నార్మల్ అని అంటే కొత్త సాధారణ స్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఇటువంటి స్థితిని మనం సెక్యూరింగ్ ద కండిషన్, మనమంతా ఎందుకు వింటున్నాము? ఆ స్థితిని మనం సెక్యూర్ చేసుకోవాలి. ఏ స్థితి అయితే ఈ సాయుధ్య స్థితి ఉందో ఆ చక్రాలో దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలంటున్నాడు, సురక్షితం చేసుకోవాలి. ఇది ఎప్పుడు ఒక కండిషన్ యొక్క స్థితి మన లోపల స్థిరం కావాలి అని అంటే తప్పకుండా సాయుధ్య స్థాయి రావాలి. సాయుధ్య స్థాయి వస్తేనే అది స్థిరం అవుతుంది. నువ్వు సాయుధ్య స్థాయి రాలేదనుకో,
ఇంకా నువ్వు భిన్నంగానే ఉన్నావు అనుకో, సాలోక్యలోనో సామీప్యలోనో సారూప్యలోనో, అది ఎట్లా ఉంటుంది? ఎప్పుడు అవుతారి స్థితిని మనం పోగొట్టుకోవచ్చు. అలా కాకుండా ఎప్పుడైతే సాయుజ్యతా స్థితిని ఎప్పుడైతే పొందుతావో, ఎవరు దాన్ని, నీ స్థాయిని ఎవరూ లాగలేరు. కాబట్టి ఇక్కడ సెక్యూరిటీ ఏది ఇస్తుంది మనకు? మనకు రక్షణ ఇచ్చేదేంటి? పూర్తిగా ఫుల్లీ లాక్డ్ బ్యాంక్ లాకర్స్ ఉంటాయి కదా, అది ఎవరూ తీయలేరు కదా. సో మెర్జింగ్ గివ్స్ ది సెక్యూరిటీ. సురక్షిత తత్వాన్ని ఇచ్చేది మనం ఎప్పుడైతే దాంట్లో లయం అవుతే, నథింగ్ కెన్ టేక్ ఇట్ అవే. అందుకనే గీతలో చెప్తాడు కదా, నయనం దహతి శస్త్ర అని. నయనం దాంట్లో చెప్తూ ఉంటాడు, దీన్ని శస్త్రాలు ఖండించలేవు, గాలి దీన్ని పక్కకు తీసుకెళ్ళలేదు. ఇవన్నీ మనం విన్నాం కదా. కాబట్టి ఒక చక్రాలో ఇది నేను స్థిరమైపోయాను అని అంటే ఏంటి? సాయుధ్య స్థితికి వస్తే తప్ప ఇది సాధ్యం కాదు అనేది మనం ఇక్కడ వింటున్నాం. నెక్స్ట్ బ్రదర్. సో ఇక్కడ మనం చూస్తున్నాం, మెర్జర్ begets tenderness in the heart. When you feel these signs, make the inner condition dynamic by expressing it in your behavior. When you speak, act, think, or look, infuse your inner condition into these actions. This will create balance between inside and outside and stabilize merger. Last sentence is very important. Inside and outside. మన లోపలేమో బాగుంటుంది, అవుట్ సైడ్ ఏమో ఇంకొక మాదిరిగా ఉంటాం. అవన్నీ ఏకమవుతాయంట. అంటే ఇక్కడ చెబుతూ ఈ లయావస్థ సాయుధ్యత అనేది ఎట్లా ఉంటుందంటే, మన లోపల ఒక కోమల స్థాయిని ఇస్తుంది. ఎప్పుడైతే మన లోపల కోమల స్థాయి వచ్చిందనేటువంటి గుర్తు మన లోపల వస్తుందో, మన యొక్క బిహేవియర్లో, మన యొక్క పరివర్తనలో, మన యొక్క ఆచార వ్యవహారాలలో యు ఫీల్ డైనమిక్. అని అంటే క్రియాశీలత, గతిశీలత్వం. అంటే ఏంటి? నువ్వు మాట్లాడినా, ఏ చర్య చేసినా, ఆలోచిస్తున్నా, చూస్తున్నా, ప్రతి ఒక్క చర్యలో నీ లోపల ఉండే స్థితిని దాంట్లో పర్కులేట్ చేస్తా ఉంటున్నారు. యూ ఇన్ఫ్యూజ్ యువర్ ఇన్నర్ కండిషన్స్ ఇంటూ దీస్ యాక్షన్స్. క్యా బాత్ హై. నేను నుంచి మళ్ళా మనం నెక్స్ట్ క్లాస్ మనం తెచ్చుకుంటాము. మనం ఏదైతే లోపల స్థితి మన లోపల ఏదైతే ఉందో దాన్ని బయట ప్రతి చర్యలో ప్రతిఫలించాలి కదా. యు గాట్ ది క్యాపిటల్, మూలధనం ఉంది, కానీ బయట మనం ఇన్వెస్ట్ చేయాలి కదా అని అంటున్నాడు. అంటే ఆయన చెబుతూ ఇక్కడ మనకు బ్యాలెన్స్ అనేది వస్తుంది లోపల బయట. ఆ విధంగా మనం లయను స్టెబిలైజ్ చేసుకుంటాము, సురక్షితం చేసుకుంటాము అని అంటున్నాడు. మళ్ళా చెబుతూ మెర్జర్ క్రియేట్స్ లవ్ అండ్ లవ్ డిజాల్వ్స్ ది ఎగో. వెన్ ది ఎగో డిజాల్వ్స్, కాన్షియస్నెస్ ఎక్స్పాండ్స్. With merger, your consciousness becomes one with the new level. When the merger is complete in some of the subsequent meditations, condition as if everything is gone, there is no impression upon the heart, not even that of existence. Okay, దీని గురించి మళ్ళా నెక్స్ట్ క్లాస్లో మనం చర్చించుకుందాం. ఎందుకంటే ఇంకా ఉంది కాబట్టి ఈ మెర్జర్ గురించి చాలా గొప్పగా చెప్తాడు, చర్చించుకుందాం. ఓకే, ఇప్పుడు మనం కథ కదా, స్టోరీ టైంకి వస్తాం. ఓకే, దీన్నే మనం స్టోరీ బెంచ్ అంటాం. ఓకే, ఈ కథ మీరు చాలా మందికి తెలిసే ఉండొచ్చు. శ్రీమద్ భాగవతంలో, భాగవతం మనకు తెలుసు కదా, దాంట్లో శుకుడు ఋషులకంతా చెప్తాడు జడభరతుని కథ. జడభరతుడు పేరే ఒక గొప్పగా ఉంటుంది. భరత తెలుసు, జడ అంటే ఆయన కదలడు, మెదలడు. ఓకే, చూద్దాం. ఒకప్పుడు భరతుడు మహారాజు, ఆయన భారతదేశానికే చక్రవర్తి. భరత చక్రవర్తి పేరున్నాం కదా. మన దేశానికి భారతదేశం, భరత ఎక్కడి నుంచి వచ్చింది? భరత చక్రవర్తి యొక్క ఆయన నుంచే కదా వచ్చింది. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత
అంటే పెద్ద ఆయన ఇంకా ఎట్లయితే రిటైర్ అవుతాం కదా, అన్ని అప్పగించేసి ఒక అడవిలోకెళ్ళి ఒక కుటీరం వేసుకుని హెర్మిట్ సన్యాసి లైఫ్ నడుపుతూ ఉంటుంది. అక్కడ చెట్టులో ఉండే పండ్లు, అక్కడుండే దగ్గరే ఒక స్ట్రీమ్, ఒక నది, ఒక సరస్సు మాదిరి ఉంటే అక్కడ నీళ్లు తాగుతూ ధ్యానం చేసుకుంటూ ఆయన ఆనందంగా ఉంటాడు. అయితే ఒక రోజు ఏమవుతుంది అని అంటే, ఆయన అర్ఘ్యం ఇస్తూ ఉంటే, అర్ఘ్యం అంటే తెలుసు కదా, మనం లోపలికి వెళ్ళి ఆ రివర్ లేకి వెళ్ళి ఆయన అర్ఘ్యం ఇస్తూ ఉంటే ఉన్నట్టుండి ఒక ఒక జింక, అది పూర్తిగా నొప్పులతో ఉంటుంది, ఆయన మీద ఎగురుతుంది. ఆ జింక పిల్ల ఈయన చేతుల్లో పడుతుంది, అది కింద పడి చనిపోతుంది. సో ఇక్కడ చూస్తాడు, చేతుల్లో జింక పిల్ల ఉంది. ఓకే, జింక పిల్ల ఉంది అని దాన్ని చూసి ఆయన దగ్గర ముచ్చట కలుగుతుంది, దాని మీద ఒక ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. అది తీసుకొని వచ్చి దాన్ని పెంచుతాడు. పెంచి అడవుల్లో పచ్చికంతా దాన్ని పంపిస్తాడు. అది పచ్చికంతా తినేసి మళ్ళా సాయంత్రంగాను వస్తుంది. అది రానంత వరకు ఈయనకు దాని మీద కొంచెం అనురాగం పెరుగుతుంది. అరే ఇంకా రాలేదే, ఏదైనా పులో సింహమో ఏమైనా చంపింటుందా, ఈ చిన్న బాబు కదా, చిన్న జింక కదా అని అనుకుంటాడు. సరే, కాలగమనం కొద్దీ ఈయన ముసలాయన అయిపోతాడు, ఇంకా చనిపోయే టైం వస్తుంది. అయితే చనిపోయటంలో ఎంతో ధ్యానం చేశాడు. అంత్యకాలేన, ఆ చివరి నిమిషంలో ఆయనకు జింకంటే ఎంత అభిమానం అంటే దేవుణ్ణి అనుకోవడం పూర్తిగా పక్కన పెట్టేస్తాడు. దీని ద్వారా ఏమవుతుంది, ఆయన నెక్స్ట్ జన్మలో జింకగా పుడతాడు. కాబట్టి భరతుడు అంత పెద్ద పెద్ద ఆయన, ఎంతో ధ్యానం చేసిన ఆయన, ఆయనకు కూడా వ్యామోహం తప్పలేదు. సో జింకగా పుట్టాడు. అయితే జింకగా పుట్టిన తర్వాత ఈయనకది ముందు జన్మల జ్ఞాపకం ఉంటుంది. అరే నేను ఎంత తప్పు చేశాను, చనిపోయేటప్పుడు నేను భగవంతుడి యొక్క తత్వంలో కదా, మెడిటేటివ్ స్టేట్లో కదా ఉండాల్సింది, ఎందుకు నేను జింకన్ అనుకుని నేను జింకగా పుట్టాను అనుకుంటాడు. కాబట్టి ఎట్లయినా కానీ ఇంకా మళ్ళా ఇట్లా ఉండకూడదు, నేను పైకి వెళ్ళాలి, మోక్షాన్ని సంపాదించాలి అని ఆయన ఎట్లయినా కానీ జింక ఆ జన్మలో ఉన్నప్పటికీ ఆయన జీవితానంతా కూడా అక్కడ అరణ్యాలులో ఋషులు మునులు ఉంటారు కదా, వేదాధ్యయనం జరుగుతూ ఉంటుంది, వాళ్ళు తపస్సు చేసుకుంటారు, అక్కడక్కడే తిరుగుతూ ఎప్పుడు కూడా తన యొక్క లక్ష్యాన్ని గురించి ఆయన గుర్తుపెట్టుకోవడానికి కావాల్సిన పరిస్థితులంతా ఆయన అక్కడే ఉంటాడు. ఓకే, సరే, జింక మంచి కర్మ చేసింది. తరువాత ఏమవుతుంది, నెక్స్ట్ జన్మలో ఒక పెద్ద ఆయన సేస్, ఒక పెద్ద ఆయన, ఒక బ్రాహ్మణుడు అనుకుంటాం, వాళ్ళ ఇంట్లో ఆయన పుడతాడు, చిన్న అబ్బాయి. అయితే అప్పుడు కూడా ఎలా ఉంటాడు అని అంటే, జ్ఞాపకం ఉంటుంది, అరే నేను తప్పు చేశాను, నేను భగవంతుల్లో చేరాలి కదా, ఏదేదో అనుకున్నాను, కాబట్టి అట్లా వద్దు, ప్రాపంచిక వస్తువుల మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉండకూడదు, అట్రాక్షన్ ఉండకూడదు అనుకుంటాడు. అందుకనే చిన్నప్పుడుగా ఉండగానే ఆయన ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఎప్పుడు నోరు మూసుకుని ఉండేవాడు. ఎవరు అడిగినా కానీ ఆహా, సైలెంట్గా ఉండేవాడు, చాలా సైలెంట్గా నిశ్శబ్దంగా ఉండేవాడు. అందుకే నేనేమంటారు అంటే, ఏంది వీడు ఇలా ఉన్నాడు అని జడభరతుడు, జడం అంటే రాయి అని పేరు పెడతారు. అయితే ఆయన అట్లా ఉన్నప్పటికీ ఎప్పుడు భగవంతుని యొక్క చింతనలో, భగవంతుని యొక్క ధ్యానంలో ఉంటాడు. అయితే వాళ్ళ ఫాదర్ చనిపోతాడు, ఆ బ్రాహ్మణుడు. తర్వాత ఆయన కొడుకులు ఉంటారు, తమ సంపదనంతా డివైడ్ చేసుకుంటారు. అయితే చాలా మంది వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, పెద్ద అన్నయ్యలంతా కూడా, అరే వీడు ఏం పనికిరాడు, వీని ఎందుకు మనం ఇవ్వాలి అని ఇతనికి నిర్దయగా ఏమి ఇవ్వకుండా, కానీ ఇతను కూడా ఏం మాట్లాడు, ఏమి అడగడు, వాళ్ళు ఏం చేసినా ఓకే అనే విధంగా ఉంటాడు. అయితే చివరికి ఎట్లా పరిస్థితి అయిపోతుంది అంటే, అక్కడ ఉండలేకపోతాడు, తిండి పెట్టరు, ఏమి పెట్టరు. అందుకని అతను నడుచుకుంటూ అరణ్యానికి వెళ్ళి అక్కడ ధ్యానం చేసుకుంటూ ఉంటాడు, బాగానే ఉంటాడు. అయితే ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చొని ఉంటే, అక్కడ చెట్టు కింద కూర్చొని ఉంటే ఆ దేశపు రాజు,
రహుగణ అని అక్కడ వెళ్తూ ఉంటాడు. ఆయన చెట్టు కింద కూర్చోంటాడు. ఆ దేశపు రాజు ఒక పల్లకిలో బోయలంతా మోసుకుంటూ ఉంటే ఆయన వెళ్తూ ఉంటాడు. ఉన్నట్టుండి ఆ పల్లకిని మోసే బోయలు ఉన్నారు కదా, ఒకరికి ఏదో గాయం అవుతుంది. సో ఆ బోయలు చూసి అక్కడ అరే వీడు ఊరు కూర్చున్నాడు కదా అని రిక్వెస్ట్ చేస్తారు మన భరతుల్ని, జడభరతుల్ని. వస్తే అతను ఒప్పుకొని ఆ పల్లకిని మోస్తాడు, మోసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అయితే ఈయనకు భూతదయ ఎక్కువ. వెళ్ళేప్పుడు చీమల మీద లేకపోతే ఇంకేమైనా క్రిమి కీటకాలు ఉంటాయా అని చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇట్లా ఎప్పుడైతే జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉంటే ఆ పల్లకి ఇట్లా అట్లా ఇట్లా అట్లా ఊగుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కో చోట లోతు ఉంటుంది, అది పైకి ఎలా వస్తుంది, లోపల రాజు ఉంటాడు కదా రోహగనుడు, ఆయనకు చికాకేస్తుంది. యూ ఫూల్ అంటే ఈ వెధవ, నీకేం తెలియదా, ఎందుకంత బలహీనంగా ఉన్నావు, రెస్ట్ తీసుకోలేదా, నీకు సరిగా పల్లకిని మోసేది రాదా అని అరుస్తాడు. అంటే అప్పుడు జడభరతుడు అంటాడు, నీవు నన్ను ఫూల్ అన్నావు, వెధవ అన్నావు. ఎవరిని వెధవ అన్నావు? ఈ శరీరాన్న, స్థూల శరీరం, నీకు నాకు అందరికీ రక్త మాంసాలతో ఎముకలతో తయారు చేసిన శరీరం, దీన్ని వెధవన్నావా? అలా కాకుండా వెధవ అనేది నా మనస్సునన్నావా? నీకు నాకు ప్రపంచంలో ఉండే అందరి మనస్సులు ఒకటే, ఒకే మనస్సు, ఒకే తత్వం ఉంది. అలా కాదు, లోపలుండే హయ్యర్ సెల్ఫ్ అన్నావా? ఉన్నత చైతన్యం. నిజంగా చెప్పాలి, అందరిలో ఉండే ఆత్మ ఒకటే కదా. నిజంగా చెప్పాలి, నాకేం రెస్ట్ అవసరం లేదు సార్, నేను వెళ్ళేటప్పుడు చిన్న క్రిమికీటకాలు ఉంటాయి కదా, దాన్ని తొక్కకుండా వెళ్ళాలని నేను ఇలా వెళ్తున్నాను. ఇది ఎప్పుడైతే విన్నాడో ఆ రాజు, ఆయనకు అర్థమవుతుంది, అరే ఈయన ఎవరో పెద్ద ఆయన, ఒక సన్యాసి అన్నట్టున్నాడు. ఆ బాలుని యొక్క మాటల్లో ఉండేటువంటి ఆ విజ్ఞానాన్ని ఆయన తెలుసుకొని ఆపి దిగి నమస్కారం చేసి, మహాప్రభు మీరు ఇంతవాడని నాకు తెలియదు, నేను ఇంతవరకు ఒక గురువు కోసం నేను వెతుకుతున్నాను, ఇప్పుడు నాకు జ్ఞానబోధ చెయ్యండి అని అంటారు. అంటే అప్పుడు ఇద్దరు కూర్చుంటారు. అప్పుడు జడభరతుడు చెప్తాడు, మనలో ఉండే ఉన్నత చైతన్యం అనేది ఎప్పుడు అలసట చెందదు. మనలో ఉండే ఉన్నత చైతన్యం మనం పొందవలసినటువంటి మూల, ది అల్టిమేట్ సోర్స్, ది సోర్స్ ఆఫ్ డివైన్ లైట్ అంటాం కదా, మూలం, కేంద్రం. మొత్తం విశ్వంలో ఉండే ప్రతి ఒక్క దానికి అదే కదా మూలం. మనం సెంటర్ గురించి చర్చించుకుంటున్నాం కదా, అదే సర్వశక్తివంతమైంది, సర్వవ్యాపి. అట్లా ఇద్దరు కూర్చుంటూ ఆత్మ అంటే ఏంటి, ఆత్మ యొక్క రహస్యం అంటే ఏంటి, మనం ఎలా ముందుకెళ్ళాలి అని మాట్లాడుకుంటూ ఉంటే, చెబుతూ భగవంతుని యొక్క సాక్షాత్కారం, ది సోర్స్ ఆఫ్ డివైన్ లైట్, మూలాన్ని చేరాలి అని అంటే నీవేదో మంత్రాలు తపస్సు చేస్తే కాదు, ఇట్స్ ఓకే, కానీ సరైన సమర్థులైన సద్గురు ఉండాలి అని చెప్పి ఆయనకు దీక్షనిచ్చి ధ్యానాన్ని బోధించి భగవంతుడు హృదయంలో ఉన్నాడు అనేటువంటి హార్ట్ఫుల్ మెడిటేషన్ ధ్యానాన్ని నేర్పిస్తాడు. తర్వాత రాజు వెళ్తాడు, జడపరుతుడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో తాను తపస్సు చేసుకుంటూ ఈ జనమన్న పరిభ్రమణ చక్రం నుంచి బయటకు వెళ్తాడు. ఇది చాలా భాగవతంలో చాలా గొప్ప కథ. మా తండ్రి గారు కూడా చెప్పేవారు. అంటే దీంట్లో అర్థం ఏంది, నెంబర్ 1, అందరూ చస్తూ ఉంటారు, బతుకుతూ ఉంటారు. ఒకటి ఏంటి అని అంటే మన జీవితంలో ఈ హయ్యర్ పర్పస్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మనం ఇక్కడ పుట్టాము అనంటే మనము చేరవలసింది ఇంకొకటి ఉంది, దానికోసం మనం మోటివేట్ కావాలి, మనం ముందుకెళ్ళాలి అనేది ఒకటి. కాబట్టి ఆ విధంగా ఉండాలి అని అంటే మన మైండ్ సెట్, మన వైఖరి ఎలా ఉండాలి, దాన్ని తయారు చేసుకోవాలి. ఎన్నో ఉంటాయి మనకు, ఎన్నో ఆకర్షణలు ఉంటాయి, పనులు ఉంటాయి, ఇవన్నీ కాకుండా ఇది ముఖ్యంగా ఉండాలి అని మనం ఇక్కడ నేర్చుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్.